కరీంనగర్ జిల్లాలో చెలరేగుతున్న ఓట్ చోరీ విషయంపై నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను తగలబెట్టుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ పట్టణంలో ఓట్ చోరీ జరిగిందని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్న కాంగ్రెస్ పార్టీ హుడా చైర్మన్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మాటల యుద్ధం అయితే తారస్థాయికి చేరుకున్నాయి. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఒకరినొకరు మాటల యుద్ధంతో నిన్న రాత్రి అయితే ఫ్లెక్సీలకు కాల్చుకునే దాకా వచ్చింది. ప్రస్తుతం మనతో ఈ విషయంపై మాట్లాడుతందుకు నగర అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్న విషయాలు ఏదైతే చెప్తున్నారో, లోకల్ వార్డులో కూడా గెలవని నువ్వు నాపై మాట్లాడతావా అనేసి మాట్లాడుతున్నారు. మరి మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? 45 సంవత్సరాలుగా నిబద్ధతతోటి కాంగ్రెస్ పార్టీ జెండా భుజం మీద దించకుండా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఆషామాషి కాదు. ఎన్నో ఒడిదొడుకులు తిని ఎన్నో ఇబ్బందులతోటి ఇవాళ ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, మా అధ్యక్షుడి మీద ఒక బీసీ నేత అయి ఉండి ఆ విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు కావాలనుకుంటే ఏ పదవైనా అలంకరించే అవకాశం ఉంది, దేన్నైనా గెలిచే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరంతరం వారు శ్రమ కోర్చి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. దాన్ని అభినందించాల్సింది పోయి ఒక బీసీగా ఉండి బీసీని మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా హైకమాండ్ ఈరోజు అవకాశం కల్పిస్తే ఈ విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారి యొక్క నిబద్ధత ఏంది, వారి శక్తి ఏంది, వారి శక్తియుక్తులన్నీ కూడా మా పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు ఏదో అవమానపరిచే విధంగా మాట్లాడితే అది కాంగ్రెస్ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఒప్పుకోరు. బండి సంజయ్ కుమార్ మేము అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలి. మేము సూటిగా 42% రిజర్వేషన్కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనంతా చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో ఆ బిల్లు పాస్ చేయించలేక ఆ బిల్లు పాస్ కావద్దనే ఉద్దేశంతో ఈరోజు తప్పుదారి పెట్టించే ప్రయత్నం ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. ఒక బీసీ నాయకునిగా ఎదిగి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మీరు ఈ విధంగా 10% రిజర్వేషన్ ముస్లిమ్స్కి దానిలో వస్తుందని చెప్పి తప్పుదో పట్టియడం అనేది అది క్షమించరానిది. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహేష్ గౌడ్ గారు చెప్తున్న విషయంలో ఏదైతే ఉన్నదో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి దీనికి మీరు రుజువు ఏమని చూపిస్తారా? దొంగ ఓట్లు ఒక్కసారి కాదు 10 జాగాలు రుజువు చేపిస్తాం మేము. ఎందుకంటే చాలా ప్రాంతాలలో మేము చూపించినటువంటి ఇది ఓటర్ లిస్ట్తో పాటు క్లియర్గా చూపిస్తూ ఉన్నాం. ఒకటే హౌస్ నెంబర్కి సంబంధించి ఉపయోగం లేని 2 రూముల రేకుల షెడ్లో కూడా 25 నుంచి 30 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రేకుల షెడ్ ఉంది, దీంట్లో అసలు నివసించడానికి వీలు లేదు. అన్ని పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి, దీంట్లో అసలు మనుషులు నివసిస్తలేరు గత కొంతకాలంగా. దీంట్లో కూడా దాదాపు 25 నుంచి 30 ఓట్లు ఉన్నాయి. ఇట్లా చాలా హౌజెస్లలో దొంగ ఓట్లు నమోదు చేసి ఓట్ చోరీకి పాల్పడుతూ ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఒక్కసారి కాదు 100 సార్లు రుజువు చేస్తాం. కానీ దానికి సంబంధించి మళ్ళీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం, ఓటేసిన ప్రజలను ఊరు అవమానపరుస్తలేరు. ఓటేసిన ప్రజలతో పాటు దొంగ ఓట్లతోటి మీరు ఇలా మెజార్టీ సాధిస్తూ ఉన్నారు అంటున్నాం. ఆ దొంగ ఓట్లు లేకపోతే ఆ మెజార్టీ మీకు రాదు, మీరు గెలిచే అవకాశమే లేదు. కానీ దాన్ని మళ్ళీ ఓటేసిన ప్రతి ఒక్కరిని అవమానపరిచినట్టు మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నెరవేర్స్తానన్న హామీలను అయితే నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ముందుగా ఆ హామీలను నెరవేర్చండి, తర్వాత మీరు మాట్లాడండి అంటున్నారు. అసలు ఇయ్యని హామీలు కూడా నెరవేరుస్తూ ఉంటే నెరవేర్చలేదంటే ఎట్లా? ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం హామీ చేస్తున్నామా లేదా? 200 యూనిట్లు ఉచిత విద్యుత్ చేస్తున్నామా లేదా? రైతులకు బోనస్ ఇస్తున్నామా లేదా? అంటే చాలా విషయాలలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఇవన్నీ కూడా ఇలా చేస్తా ఉన్నాం. 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తాం. ఇంకేం చేయాలి? ప్రజలకు ఉన్న గత ప్రభుత్వము ఆర్థిక
క్రమశిక్షణ లేక మొత్తం దివాలా తీసి డబ్బు అంతా వృధా చేసి వాళ్ళ సొంత జేబులోకి నింపుకొని ఇలా మరి ఆర్థికంగా లోటు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమాన్ని మరి పరుగులు పెట్టించుకుంటూ ముందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గతంలో ఈ రెండు కలిసి బీజేపీ బీఆర్ఎస్ ఆనాడు రెండు కలిసి ఈ ఆర్థిక దోపిడీకి పాల్పడ్డ వాళ్ళే ఇలా మేము చేస్తలేమని చెప్పి మాట్లాడితే అది ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అంటే ఈ స్థానిక సంస్థలు రాబోతున్నాయి కాబట్టి ఇదంతా మీరు చిచ్చు లేపుతున్నారని చెప్తున్నారు, ఇది వాస్తవమేనా? స్థానిక ఎన్నికల్లో కూడా చాలామంది ఇటువంటి ఓటుతో గెలుస్తున్నారని చెప్తా ఉన్నాం. అందుకే ఇదంతా కూడా తొలగిస్తే నిజమైనటువంటి ప్రజాస్వామ్య నాయకులు వస్తారు, నిజమైనటువంటి నాయకులు ఎన్నిక జరుగుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాకు ఏ విధంగా మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నాం. అంతే తప్ప స్థానిక ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైనా కూడా ఓటు చోరీ ద్వారానే వీళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉంటారని చెప్తా ఉన్నాం. ఇది మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇది ఓటు చోరీ జరిగినట్టు మేము నిర్ధారణ చేస్తున్నామని చెప్తున్నారు. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలను బట్టే మేము ఈ తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఇటు కమిషనర్కి కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు నరేందర్ రెడ్డి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగానైన్ టీవీ, కరీంనగర్ నుండి.